హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ డీప్ నెక్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. మనం ఇప్పుడు క్లాత్ అనేది ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్గా వచ్చేటట్టు చూసుకుందాము. ఇప్పుడు ఎడ్జెస్ కట్ చేసుకుందామండి స్ట్రైట్గా రావడానికి. ఇలా కట్ చేసిన తర్వాత మనం బ్లౌజ్ పొడవు అనేది చూద్దాము. బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకు 13 ఇంచెస్ ఉంది. మనం 14 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం. 1 ఇంచ్ అనేది కుట్లలోకి వెళ్ళిపోతుంది. చూడండి, కొంచెం దూరంలో కూడా 14 ఇంచెస్ మార్క్ చేసుకుందాము, ఎక్కువ తక్కువ కాకుండా. ఇప్పుడు మనం నడుము లూజ్ అనేది మార్క్ చేసుకుందాము. నడుము లూజ్ అనేది 30 ఇంచెస్ వచ్చిందండి. 30 ఇంచెస్లో 4 భాగం వచ్చేసి 7.5 ఇంచులు. 7.5 ఇంచులు అనేది మనం మార్క్ చేసుకుందాము. 1 ఇంచ్ అనేది మనకు డాట్స్లోకి మార్క్ చేసుకుందాము. 2 ఇంచెస్ అనేది ఖర్చండి. మనం ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకుందాము. చెస్ట్ లూజ్ అనేది నడుము లూజ్కి 2 ఇంచులు ఎక్కువ పెట్టుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఏ బ్లౌజ్కైనా నడుము లూజ్కి 2 ఇంచులు ఎక్కువ పెట్టుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. మనం ఇప్పుడు షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము. మన దగ్గర ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ లేకపోతే చెస్ట్ లూజ్లో సగాన్ని నెక్ దగ్గర మార్క్ చేసుకొని 2.5 ఇంచులు అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే మనకు షోల్డర్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. చూడండి, మనకు చెస్ట్ లూజ్లో సగం 4.75 ఇంచులు ఎక్స్ట్రా 2 ఇంచులన్నర రెండు కలుపుకుంటే మనకు 7.5కు 2 ఇంచులు తక్కువగా షోల్డర్ మెజర్మెంట్ అయితే వచ్చింది. మనము ఆర్మ్ డౌన్ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. మనకు షోల్డర్ ఎంత వస్తే ఆర్మ్ డౌన్ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. చూడండి, నేను నడుము లూజుని ఖర్చుని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. మనం ఇప్పుడు చంక లోత్ అనేది తీసుకుందాము. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా, బోట్ నెక్ బ్లౌజ్కి 1 ఇంచ్ అనేది లోపటికి మార్క్ చేసుకొని తర్వాత చంక లోత్ అనేది తీసుకోవాలి. అలా అయితేనే మనకు బ్లౌజ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి నేను 3 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ అనేది భుజం వైపు మనము డౌన్ మార్క్ చేసుకోవాలి. అలా అయితేనే మనకు బోట్ నెక్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం నెక్ అనేది మార్క్ చేసుకుందాము. నెక్ వచ్చేసి నేను 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. 3.5 4 ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్క్వేర్ టేప్లో మనం మార్క్ చేసుకొని మధ్యలో రౌండ్ అయితే ఇచ్చేద్దాము. మధ్యలో రౌండ్గా మార్క్ చేసుకోవడానికి 1.5 ఇంచ్ అయితే మనం మార్క్ చేసుకోవాలి. తక్కువగా మార్క్ చేసుకుంటే మనకు నీట్గా రాదండి. కొంచెం ఎక్కువనే 2 వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. నేను 1.5 మార్క్ చేసుకుంటున్నాను. మనకు కింద అనేది 3.5 ఉందండి బ్యాక్ నెక్. నేను 4.5 మార్క్ చేసుకుంటున్నాను. 1 ఇంచ్ అనేది కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 3 ఇంచెస్ వెడల్పు అనేది డ్రా చేసుకుంటున్నాను. ఎవరికైనా 3 ఇంచెస్ అనేది సరిపోతుంది. మన ఇష్టం అండి. ఎక్కువ బ్రాడ్గా కావాలంటే 3.5 మార్క్ చేసుకోవచ్చు. ఇలా స్క్వేర్ టేప్లో మార్క్ చేసుకుందాము. అందులోనైతే మనకు ఇష్టం వచ్చిన డిజైన్ అనేది మార్క్ చేసుకోవచ్చు. డ్రాప్ అయినా మార్క్ చేసుకోవచ్చు, కట్ వర్క్ ఏదైనా మనం మార్క్ చేసుకుందాము. నేనైతే ఇలా కిందికి అనేది డైమండ్ షేప్ లాగా మార్క్ చేస్తున్నాను. నాకైతే కొంచెం నెక్ అనేది చిన్నగా అనిపించిందని కొంచెం బ్రాడ్గా అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందామండి. బ్యాక్ డైమండ్ షేప్ అయితే కట్ చేయడం లేదండి, నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను.
మనం బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము. చూడండి, మనం 4 ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ అయితే ఎడ్జెస్ కట్ చేసుకుందాము సమానంగా రావడానికి. మనకు హ్యాండ్ పొడవు వచ్చేసి 9.5 ఇంచెస్ ఉందండి. మనం 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకుందాము. 1 ఇంచ్ అనేది కుట్లలోకి వెళ్ళిపోతుంది. మనకు చంక లూజ్ అనేది 14 ఇంచెస్ వచ్చిందండి. 14 ఇంచెస్లో సగం 7 ఇంచెస్ కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్కి కింది వైపున మనకు టోటల్ పొడవు వచ్చేసి 10.5 ఇంచెస్ ఉంది కదా, 10.5లో 3.5 తీసేసి 7 ఇంచెస్కి అయితే కిందికి మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ అనేది మార్క్ చేసుకుందాము. పైన 2 ఇంచెస్ మార్క్ చేసుకొని మెల్లిమెల్లిగా మనం మార్కింగ్లోకి కిందికి అనేది కలిపేసుకుందామనండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ అండి. 11 ఇంచెస్లో సగం 5.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకుందాము. బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది గీసుకోవాలండి. ఏ బ్లౌజ్కైనా అంతే. ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ డీప్ నెక్ కదా, కొంచెం చేంజెస్ అయితే చేయాలండి. చూడండి, నెక్ డ్రా చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది క్లాత్ అనేది ముందుకు పెట్టుకొని డ్రా చేసుకోవాలండి. అలా అయితేనే మనకు ముడతలు రాకుండా ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్ దగ్గరగా స్ట్రైట్గా లైన్ అయితే గీసుకుందాము. ఇప్పుడు చంక లోతు అనేది తీసుకుందామండి. చూడండి, ఒక 1/2 ఇంచ్కి లోతు అనేది తీసుకుందాము. ఇప్పుడు నెక్ అనేది మార్క్ చేసుకుందాము. సైజ్ బ్లౌజ్కి వచ్చేసి 6.5 ఇంచులు అనేది ఫ్రంట్ నెక్ ఉందండి. నేను 6 ఇంచులకి నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇది బోట్ నెక్ కదా, 6.5 ఇంచులకు మార్క్ చేసుకుంటే లూజ్ వచ్చేస్తుంది. అందుకని 6 ఇంచులకు అనేది మార్క్ చేసుకున్నాను. ఇలా తగ్గించి పెట్టుకోవాలండి బోట్ నెక్కి. ఫ్రంట్ అయితే స్టార్ నెక్ డ్రా చేసుకుంటున్నాను. మనకు ఫ్రంట్ అయితే అతుకు అనేది కింద అనేది జాయింట్ పడుతుందండి. జాయింట్ వచ్చేసింది. ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, జాయింట్ అనేది వచ్చేసింది. తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు జాయింట్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనమైతే డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకుందాము. ఇప్పుడైతే మనం లైనింగ్ పార్ట్ అనేది మొత్తం కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, మెయిన్ పార్ట్ వచ్చేసి ఇలా ఫస్ట్ అయితే హ్యాండ్ కట్ చేసుకుందాము. మనకు కట్ వర్క్ అయితే వచ్చేసింది. అక్కడ హ్యాండ్ అయితే కట్ చేసుకుందాము. ఇప్పుడు జాయింట్స్ కూడా మనం కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా మనకు వస్తుందేమో చూద్దామండి. రాకపోతే వేరే విధంగా ట్రై చేద్దాము. చూడండి, ఫ్రంట్ పార్ట్ అయితే సరిపోతలేదు. మనము పొడవుగా ఫోల్డింగ్ అనేది వేసుకుందాము. ఇలా కూడా ఫోల్డింగ్ చేసుకునే వేసుకోవచ్చు. మనకు ఫ్లవర్స్ని బట్టి కూడా వేసుకోవాలండి. దీనికి అంతా ఒకేలా ఉంది కాబట్టి నేను ఇలా ఫోల్డ్ చేశాను. ఇప్పుడు ప్లెయిన్ క్లాత్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి కొంచెం ముందుకు జరిపి నేనైతే కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది మనకి. ఇప్పుడైతే కట్ చేసుకుందాము. మీకు కనుక ఈ కటింగ్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేశాను. ఈ పొడవుగా ప్లెయిన్గా ఉన్న క్లాత్ అయితే మనము డోరీస్ కింద యూజ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.